హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెంపుల్ టేల్స్ బై స్వాతి. ఈరోజు నాతో పాటు మీరు దర్శించుకోబోతున్న ఆలయం చాలా అరుదైన ఆలయం. నేను ఇప్పటి వరకు దర్శించిన ఆలయాలలో ఇది చాలా ప్రత్యేకమైనదనమాట. ఇది ఏంటంటే మనం ఎప్పుడు కూడా స్వయంగా వెలిసిన స్వామిల్ని చూస్తాం, అదే విగ్రహాలని, స్వామి మూర్తుల్ని. కానీ ఇదేంటంటే సహజ సిద్ధంగా వెలిసిన గుడి కూడా. అంటే ఒక కొండ తొర్రలో స్వామితో పాటు అలా గుడి కూడా ఏర్పడింది. ఈ కొండ గుహలో స్వామి ఉన్నారని తెలిసినాక ఆ బండరాయిని తొలగించి మొదట మనకి ఎదురుగా కనిపిస్తున్న ఎంట్రన్స్ని ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు అందులోంచి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఈ టెంపుల్ యొక్క చరిత్ర, నేను తెలుసుకున్న విశేషాలని ఇక్కడ చెప్తాను. ఇది 10వ శతాబ్దం ఆలయం అండి. అప్పట్లో త్రేతాయుగంలో శ్రీరాముడు కూడా వచ్చి పూజించారంట ఈ రంగనాథుడిని. మనకి ఇక్కడ రామసేతుది ఒక రాయి ఉంటుందన్నమాట ఎంట్రన్స్లో. అలాగే తర్వాత మనకి ఇలా శంకరాచార్యులు దర్శనం జరుగుతుంది. స్వామివారి 108 దివ్యక్షేత్రాల్లో, అదే వైష్ణవ ఆలయాలు ఉంటాయి కదా, ప్రతి చోట కూడా ఈ అల్వార్లవి మనకి విగ్రహాలు కానీ ఉత్సవమూర్తులు కానీ ఉంటాయి, కానీ ఎక్కడ కూడా స్వయంగా వెలిసినవి ఉండదండి. మొత్తం మన అన్ని వైష్ణవాలయాల్లో ఇక్కడ మాత్రమే 12 అల్వార్లు స్వయముగా వెలిసారు. అది కూడా స్వామిని పూజిస్తున్నట్టుగా ఉంటారనమాట ఇక్కడ. అయితే ఇక్కడ మనకి మెయిన్ కనిపిస్తున్నదైతే 2018లో, మీకు వెనకాల కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్లో, అది 2018లో చింజియార్ స్వామి గారు ప్రతిష్ఠించారు. ముందువి ఉత్సవ విగ్రహాలు. మనకి ఆ మూలకి వెళ్ళి ఒక పక్క నుంచి అల్వార్ల దగ్గర నుంచి చూస్తే ఇదిగోండి, ఇక్కడ వెలిసిన రంగనాయకి సమేత రంగనాథ స్వామి ఉంటారనమాట. మీకు ఇక్కడ చూస్తే ఆదిశేషు మీద పడుకుని ఆ పడగలు అదంతా చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ అయితే స్వామివారి పాదాలకు అది కవచం ఉంది. నేను తర్వాత పిక్ కూడా యాడ్ చేస్తాను. మనకి నిజమైన పాదాలను దర్శనం చేసుకోవడం అనేది మంచిదే అంటారు కదా, నేను అది పిక్చర్ కూడా యాడ్ చేస్తాను. అయితే ఇదిగోండి, ఇందులో మీకు క్లియర్గా స్వామివారి కవచం లేకుండా ఉంటాయి పాదాల దర్శనానికి. మనకి ఈ ఆలయంలో ఈ 12 అల్వార్లతో స్వయంగా వెలిసిన స్వామి ఉత్తర ద్వారంతో ఉంటారనమాట. ఈ గర్భగుడి యొక్క ద్వారం వచ్చేసి ఉత్తర ముఖంతో ఉంటుంది. సో ఇది ఒక వైకుంఠం అని చెప్పి ఇక్కడ అంటూ ఉంటారు. అలాగే మనకి పైకి అదే అక్కడ మెన్షన్ చేశారు, స్వామి దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ఓన్లీ పూజారులకు మాత్రమే అలవెన్స్ ఉంటుంది. మనం దూరం నుంచే దర్శనం చేసుకోవాలి. ఇది అంతా బయట లొకేషన్ అండి. మనకి కొబ్బరికాయ కొట్టేస్తాలో ఇక్కడైతే ఆంజనేయ స్వామిది మీకు ఇందులో ఎలా ఉందో కానీ క్లియర్గా చూస్తే అక్కడ చాలా బాగుంటుంది ఆ పిక్చర్ వచ్చేసి. ఈ ధ్వజస్తంభం, అలాగే ఇక్కడ గరుక్మంతుని విగ్రహం, అలాగే మనకి లోపల చూసిన స్వామివారి విగ్రహము అన్నీ చింజియార్ స్వామి 2018లో ప్రతిష్ఠించారనమాట. ఈ గుడి చరిత్ర వచ్చేసి మనకి 10వ శతాబ్దంలో విష్ణుకుండనిలో టైం అంటారు కదా, ఆ టైంలో ఒక తమిళనాడులో ఒక భక్తుడికి ఇక్కడ 12 అల్వార్లలో ఒకళ్ళు నంబియన్ అల్వార్ అని చెప్పి ఆయన 4000 కీర్తనలు పైగా స్వామివారివి చేశారు. అందరి అల్వార్లలో ఆయనకి ఒక రకమైన ప్రత్యేకత ఉందన్నమాట. ఆయన ఒక భక్తుడి కలలో కనిపించి, నేను ఇలా పలానా గుహలో ఉన్నాను, ఇలాగ చింత చెట్టు త్వరలో, ఆయనకి చింత చెట్టు త్వరలో ఆయన పుట్టినప్పుడు కూడా దానికి సంబంధించి ఒక కథ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక చింత చెట్టు త్వరలోనే ఉంటారు. ఇప్పుడు మనకి లోపల టెంపుల్ దగ్గర నుంచి కిటికీది చూపిస్తాను నేను. అక్కడ అప్పటి నుంచి ఆ 10వ శతాబ్దం చింత చెట్టు ఉంటుందన్నమాట. ఆ త్వరలోనే స్వామి ఇలా మొత్తం ఇదంతా ఇలా ఫామ్ అయింది, దానంతట అది ఇలా స్వయంగా ఫామ్ అయింది కాబట్టి ఈ ఊరికి కూడా తొర్రూరు అని వచ్చిందని చెప్పి అంటారు. అలా ఆ భక్తుడి కలలో కనిపించడం వల్ల ఈ గుడి అనేది అప్పట్లో ప్రాశస్త్యానికి వచ్చింది. తర్వాత చాలామంది అప్పుడు ఉన్న రాజులు అలా పూజించేవారు. తర్వాత మళ్ళీ ఇది ఊరికి కొంచెం సరిపడి దూరంలో ఉంది. ఇది ఎక్కడ ఉందంటే హయత్ నగర్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే తొర్రూరుకి గ్రామానికి చివరన ఉంది కాబట్టి వాహనాలు అవి కొంచెం తక్కువ తిరుగుతాయి కాబట్టి ఎక్కువగా ఎవరు వెళ్ళేవారు కాదు. అయితే 2015లో ఒక దంపతులు ఇలా ఇక్కడ ఒక టెంపుల్ ఉందని వాళ్ళు అప్పుడే ఇక్కడ ఈ ఏరియాకి షిఫ్ట్ అయ్యారనమాట. వాళ్ళు ఆవిడ బాగా భక్తురాలన్నమాట. ఆవిడ ఏం చేశారంటే ఆవిడే వెళ్ళి అప్పుడు ఇలాగా
స్వామివారికి పసుపు కుంకాలతో పూజించి కొబ్బరికాయ కొట్టి ప్రతి శుక్రవారం శనివారం కూడా ఆవిడ పూజ చేశారు. అప్పుడు గబ్బిలాలతో అది ఉండేదంట. అలా తర్వాత అందరికీ వాళ్ళ కుటుంబానికి జరిగిన మంచి చూసి అందరూ కూడా ఈ గుడికి మళ్ళీ వెళ్ళడం, ఇక్కడ ఒక గుడి ఉందని అలా నెమ్మదిగా తర్వాత ఈ కింద కూడా రాతి కిందే ఉండేది. తర్వాత గ్రానైట్ అయ్యి వేయడం అలా డెవలప్ చేశారు. ఇప్పుడు ఉన్న ధర్మకర్తలు అది కూడా ఈ గుడిని ఇంకా డెవలప్ చేద్దామని చూస్తున్నారు. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ సుదర్శన హోమం జరుగుతుంది. అలాగే ప్రతి నెల కూడా ఇక్కడ కళ్యాణం జరుగుతుంది స్వామివారికి. అలాగే ఆ కళ్యాణంలో వాడిన కొబ్బరికాయ ఎవరైతే తీసుకుంటారో వారు కోరుకున్నది జరుగుతుందని ఇక్కడ ఈ మధ్య కాలంలోనే తెలిసింది ఏంటంటే, మీకు ఇక్కడ పక్కన ఇంకొక కొండ గుహలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నరసింహస్వామి ఉన్నారని తెలిసింది. సో అప్పుడే స్టార్ట్ చేసి అన్వేషణ మొదలుపెట్టారు. మన అదృష్టం బాగుండి త్వరలోనే ఆ నరసింహస్వామి విగ్రహం కూడా బయటపడుతుందని కోరుకుంటున్నాను. అలాగే ఈ స్వామివారి కొండ చుట్టూ కూడా ఒక గిరి ప్రదక్షిణలాగా ఏర్పాటు చేయాలని చెప్పి ధర్మకర్తలు పూనుకున్నారు. త్వరలోనే అది కూడా కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ఈ టెంపుల్ గురించి చాలా తక్కువ మందికి తెలుసండి. ఇప్పుడిప్పుడే కొంచెం ఇలా ఈ వీడియోల వల్ల కానీ అలా కొంచెం ప్రాచుర్యం చెందుతుంది. సో నా వీడియో వల్ల కూడా ఇంకో 10 మందికి ఈ గుడి గురించి తెలియాలని కోరుకుంటున్నాను. మీరు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే కనుక ఎప్పుడైనా వచ్చినా సరే ఖచ్చితంగా వెళ్ళి ఈ గుడిని దర్శించుకోవడానికి ప్రయత్నించండి. భక్తుడి కలలో చింత చెట్టు తొర్రలో అని చెప్పాను కదా, ఇదిగోండి ఈ కిటికీలోని చూస్తేనే మనకి ఆ చింత చెట్టు అనేది ఆ చింత చెట్టు ఇప్పటికీ అలాగే ఉందండి. త్రేతాయుగంలో శ్రీరాముడే వచ్చి పూజించిన గుడి అండి ఇది. ఇలాంటి గుడికి ఒక్కసారన్నా వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా వీలైన సమయంలో వెళ్ళి దర్శనం చేసుకోండి. ఆ స్వామి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటూ మరలా మరొక టెంపుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెంపుల్ టేల్స్ బై స్వాతి.